వెల్కమ్ టు ఫైట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. జగన్మోహన్ రెడ్డి గారికి స్వామి భక్తి విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు హిందూ దేవుళ్ళు, హిందూ దేవాలయాల చుట్టూ ఆయన హిందూ ఓట్ బ్యాంక్ కోసం మొక్కులు మొక్కుతున్న పరిస్థితి. ఇదే క్రమంలో ఆయన గురువుగారు, వైసీపీ ఆస్థాన దిగ్గజం, ఆయన వేద పండితులు, ఆయన స్వరూపానంద గారిని ఆయనకి ఆయాచితంగా భూములు కట్టబెట్టాడు విశాఖలో. దాదాపు 250 కోట్లు విలువ చేసే 15 ఎకరాల భూమిని ఇవ్వటమే కాదు, ఆ ఆశ్రమంకి ఏదైతే ఆయనకి ఆ పీఠానికి, శారదా పీఠానికి ఇచ్చారో ఆ భూములకి 2 కోట్లు పెట్టి రోడ్లు కూడా వేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనాలు, సైకిల్ దారులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అసలు 4 వీలర్స్ రోడ్డు పైన ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో ఆయన గురువు గారికి, స్వరూపానంద స్వామి గారికి, అదేవిధంగా బ్లాక్ టికెట్లు అమ్ముకునే ఒక వ్యక్తి అని కూడా ఒక ప్రచారం అయితే ఉంది. అలాంటి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. స్వామీజీ గారికి ఈయన అపరభక్తుడిగా మారి ఆయన కాళ్ళ దగ్గర నమస్కారం చేసుకుంటూ చిక్కటి చిరునవ్వు నవ్వుతూ 15 ఎకరాలు దాదాపు 250 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అప్పరంగా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న భూమిని మీరు అప్పచెప్పారు. వేద పాఠశాల, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఆ భూమి వినియోగించాలి, ఇప్పుడు వినియోగించాలని చెప్పి ప్రభుత్వం ఆయనకి కేటాయించింది. కానీ దాంట్లో వ్యాపారం చేసుకుంటామని చెప్పి అదే పీఠం వాళ్ళు ప్రభుత్వానికి అర్జీ పెడుతున్న పరిస్థితి ఉంది. అంటే దాదాపు 250 కోట్ల రూపాయలు భూములు అమ్ముకొని వ్యాపారం చేసుకుందామని, లేకపోతే ఆ డబ్బుని ఏం చేయాలని మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఆశ్రమం చుట్టూ రోడ్లు వేయటం దేనికి దారితీస్తుంది? అసలు దానిపైన ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? గతంలో ఎన్నడూ భార్య భారతీ గారితో కలిసి ఏ ఆలయానికి వెళ్ళిన వ్యక్తి కాదు, అక్కడ పెట్టిన ప్రసాదాలు కూడా తినన్న వ్యక్తి. అటువంటి వారు హిందూ ఆలయాల పట్ల, లేకపోతే ఇటువంటి స్వరూపానంద లాంటి గురువు గారి పట్ల ఆయన చూపిస్తున్న స్వామి భక్తి ఇప్పుడు అది వేరే విధంగా ప్రొజెక్ట్ అయ్యి ఆయన పార్టీకే చుట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. హిందువులు అంత అవివేకులు అయితే కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే హిందువులు చాలా విజ్ఞులు, వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. మీరు ఈ 4.5 ఏళ్లలో మీరేం చేశారో, మీరు హిందూ ఆలయాలపైన ఏ స్థాయిలో దాడి చేశారో, ఏ స్థాయిలో హిందూ ఆలయాలకు సంబంధించిన రథాలు తగలబెట్టారో, హిందూ దేవతామూర్తులు యొక్క ముక్కులు చెక్కారో, చెవులు కొరికారో అందరికీ తెలుసు. మీరు చేసిన అకృత్యాలు, దానిపైన ఒక్క కేసు నమోదు కాలేదు, ఒక్క అరెస్టు జరగలేదు. దాదాపు 250 ఆలయాలు ధ్వంసానికి గురయ్యాయి. 2 పురాతన రథాలని తగలబెట్టిన చరిత్ర ఉన్న మీ ప్రభుత్వానికి, మీరు హిందువుల మీద హిందూకు సంబంధించిన ట్రస్టులు అంటే పీఠాలపైన మీకెందుకు అపరిమితమైన ప్రేమ వస్తుంది? ఆ ప్రేమ జనాలు వేరే విధంగా అపార్థం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాన్ని మీరు పరిగణలో తీసుకోవాలి. స్వామీజీ గారికి ఇచ్చిన 15 ఎకరాల భూముల్ని తప్పనిసరిగా వెనక్కి తీసుకోవాలి. ఆయనకి ఇచ్చిన ఏదైతే అనుమతులు ఉన్నాయో అన్నిటిని రద్దు చేయాలి. 2 కోట్లు పెట్టి ఆ పీఠం చుట్టూ, అంటే ఆయన స్వామీజీకి కేటాయించిన 15 ఎకరాల చుట్టూ మీరు ప్రభుత్వం ధనంతో మీరు చేస్తున్న ఖర్చు ప్రజలకు వినియోగించాలి. ప్రజలను నడుస్తున్న రోడ్లు, ప్రజలు వెళ్తున్న రోడ్లు అధ్వానంగా తయారయ్యి ఆ రోడ్ల మీద మీరు దృష్టి సారించాలి. రోడ్ల మీద దృష్టి సారిస్తేనే ప్రజలు మిమ్మల్ని ఏదైనా ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వస్తే రిసీవ్ చేసుకుంటారే కానీ, లేకపోతే ఆ రోడ్డు ఏదైతే గుంటలు పడ్డాయో ఆ గుంటల నుంచి బయటపడ్డ గులకర్రాలతో మిమ్మల్ని కొట్టడం చాలా రోజులు చాలా దగ్గరగా ఉన్నాయండి. ఆ గుంతలు పూడ్చడానికి, కనీసం రోడ్లు వేయకపోయినా పర్లేదు, గుంతలు పూడ్చడానికైనా మీరు ఒక అడుగు ముందుకు వేయాలండి. స్వామీజీ దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చొని మీరు అక్కడ ఆయన కేటాయించిన పీఠంలో, ఆయన కేటాయించిన భూముల్లో మీరు రోడ్లు వేయడం అనేది మానుకోండి. అదేవిధంగా అక్కడి నుంచి ఆయన దగ్గరికి, ఆయనకి ఏదైతే ఇచ్చారో ఆ 15 ఎకరాల భూమిని మీరు తీసుకోండి. అది ప్రజాధనం. మీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడం, మీకు ఇష్టం వచ్చిన కాడ ఖర్చు పెట్టడం అనేది తగిన సరైనది కాదు, ఇది సబబు కూడా కాదు. మీరు ఒకసారి ఆలోచించుకొని స్వామీజీ గారికి ఇచ్చిన భూములు ఖచ్చితంగా వెనక తీసుకోవాలని పెద్ద ఎత్తున విశాఖ మొత్తం
పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. జనసేన టీడీపీ నాయకులు ఉద్యమానికి కూడా దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఒక క్రిస్టియన్ మిషనరీకి 10 ఎకరాలు భూమిని కట్టబెట్టారు విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో. అది ఇప్పుడు వేల కోట్ల రూపాయలు విలువ చేసేది. ఆ విధంగా ఇష్టారాజ్యంగా అలా పీఠాలకు మిషనరీస్కు మీరు మత విద్వేషాలను రచ్చగొట్టే విధంగా, లేకపోతే ఆ మతాలని ప్రేరేపించే విధంగా మీరు భూములు కట్టబెట్టడం, అదేవిధంగా స్వామీజీలకు కాకుండా హిందూ మతం డెవలప్స్ కోసం మీరు ఖర్చు పెట్టినా ఒక విధంగా హర్షించే వాళ్ళేమో. వేద పాఠశాలలు కట్టించి, గవర్నమెంటే వేద పాఠశాలలు కట్టించి వేదాలకు సంబంధించి లేకపోతే ఆచారాలకు సంబంధించి ఆధ్యాత్మిక విషయాలు చెప్తామంటే నమ్మేవారేమో. కానీ మీరు వందల కోట్లు వేల కోట్లు విలువ చేసేది ఇట్లా స్వామీజీల చేతిలో పెడుతుంటే ఎలా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ జనసేననైతే అక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. టీడీపీ జనసేన కూటమి ఉమ్మడిగా కార్యాచరణ ప్రారంభించి ఆ భూములు వెనక్కి తీసుకునే వరకు వాళ్ళ యొక్క ఉద్యమాన్ని అయితే మీరు ఆపలేరు. వాళ్ళ ఉద్యమం అయితే స్టార్ట్ చేస్తారు. ఇది పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమే అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అంశం హల్చల్ చేస్తున్న పరిస్థితి ఉంది.